యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ప్రధాన అంశం పెద్దలు గద్దలై అనే అంశంపై విశ్లేషణ. ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో 4 పంపిస్తే 10 నుంచి 20 మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది. ఇక అసలు విషయానికి వద్దాం. భారతదేశం మొత్తం ఇతర రాష్ట్రాలు అన్నీ కూడా ఏ విధంగా కొనసాగుతూ ఉన్నాయి అంటే పేదలుగానే ఉన్నారు, రైతుల కష్టాలుగానే ఉన్నాయి, మధ్యతరగతి కుటుంబీకులకు అష్ట కష్టాలు వస్తూ ఉన్నాయి, వ్యాపారస్తులు వారి ఇష్టానుసారం వ్యాపారంలో నష్టపోతూ ఉన్నారు, ఉద్యోగస్తులకు సమస్యలు ఉత్పన్నం అవుతూ ఉన్నాయి. కానీ ఈ వ్యవస్థలు అన్నీ కూడా మారలేదు. మారింది ఏ వ్యవస్థ అంటే ముఖ్యంగా రాజకీయ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ఆ తర్వాత రెవెన్యూ వ్యవస్థ, ఆ తర్వాత పోలీస్ వ్యవస్థ. ఈ వ్యవస్థలు మారుతూ వచ్చాయి. ఈ వ్యవస్థలు మారడానికి ప్రధాన కారణం ఎవరు అంటే రాజకీయ నాయకులే. రాజకీయ నాయకులకు ఆ వ్యవస్థలకు చాలా చాలా రింగ్ ఉంది. ఆ రింగుతో రాజకీయ నాయకులు పోలీసు వ్యవస్థను, ఆ తర్వాత న్యాయ వ్యవస్థను, ఆ తర్వాత రెవెన్యూ వ్యవస్థను, ఆ తర్వాత ఇతర రకాలైన వ్యవస్థలు అన్నింటినీ పెట్టుబడిదారీ వ్యవస్థను ఆడిస్తూ ఉన్నది ఎవరు అంటే రాజకీయ నాయకులే. ప్రతి 5 ఏళ్లకు ఎన్నికలు వస్తాయి. 5 ఏళ్లకు ఎన్నికలు వస్తే ఏమి హామీలు ఇస్తారు అంటే పేదరికంలో ఉన్న వాళ్ళకు ఉచితాలు, మధ్య తరగతికి ఏదో ఆసరా, ఆ తర్వాత ఉద్యోగస్తులకు ఏదో ప్రలోభాలు. ఈ విధమైన తతంగంతో రాజకీయ నాయకులు ఎన్నిక జరిపి ఆ ఎన్నికల హామీలను నెరవేర్స్తాము అంటూ ప్రలోభాలకు గురి చేసి ప్రజల సైతం ఓట్లను పొంది అధికారంలో కూర్చుంటారు. ఈ తతంగం అంతా కూడా అన్ని పార్టీలు దాదాపుగా నాకు తెలిసినంత వరకు 5-6 పార్టీలు మొత్తం అంతా కూడా భారతదేశాన్ని ఇతర రాష్ట్రాలను పరిపాలిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా నేను ఎందుకు ఇదంతా చెప్తూ ఉన్నాను అంటే ప్రతి 5 ఏళ్లకు ఎన్నికలు వస్తాయి. హామీలు మాత్రం, ఉచిత హామీలు మాత్రం అంతంత మాత్రం పెరుగుతూ ఉంటాయి. కానీ నిత్యావసర ధరలు మాత్రం, రైతుల సమస్యలు మాత్రం, ఆ తర్వాత ఉద్యోగస్తుల సమస్యలు మాత్రం, మధ్య తరగతి కుటుంబీకుల అగసాట్లు మాత్రం మారడం లేదు. రూపాయి ఉన్న వస్తువు 10 రూపాయలు, 10 రూపాయలు ఉన్న వస్తువు 20 రూపాయలు, 20 రూపాయలు ఉన్న వస్తువు 200 పోయి 500 నోటు వరకు వచ్చింది. అంటే వ్యవస్థ ఎక్కడ మారింది? కేవలం పేదరికంలో ఉండేవాళ్ళు అడుగు తినడం తప్ప, వ్యవసాయ కుటుంబీకులకు చెందిన వారు సరిపోవడం తప్ప, మధ్యతరగతి కుటుంబీకులు ఆర్థిక భారంతో నలిగిపోవడం తప్ప ఏం జరుగుతుంది? మన భారతదేశ ఇతర రాష్ట్రాల రాజకీయ స్థితిగతుల ప్రకారం చూస్తే, కానీ రాజకీయ వ్యవస్థను చూస్తే ప్రతి 5 ఏళ్లకు ఎన్నికలు వస్తే ఆ పార్టీ తరఫున ఎన్నిక కాబట్ట నాయకుడు ఎవరు అంటే ఒక పార్టీ నాయకుడు ఉండడు. ఆ పార్టీ ఓడిపోతే వేరే పార్టీ అధికారంలోకి వస్తే జంప్ ఇంకొక పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీని వదిలి ఇంకొక పార్టీ. ఈ విధంగా 5-6 పార్టీలు మారిన రాజకీయ నాయకులు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు, ఇతర రాష్ట్రాలలో కూడా ఉన్నారు. వీళ్ళ టార్గెట్ ఏమిటి? వచ్చింది పార్టీ సిద్ధాంతాలు ఏమిటి? ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకోబడిన ఒక పార్టీ ప్రజల కోసం పాటుపడకుండా కోటాను సంపాదించుకోవాలనే ఉద్దేశమే కదా. ఆ ఉద్దేశం లేకుంటే నువ్వు పార్టీ పెట్టింది ఎందుకు పార్టీలు మారుతూ ఉన్నావు? నీ పార్టీల మీద నీకే నమ్మకం లేదు. కానీ ఈ విషయాన్ని అంతా కూడా మధ్యతరగతి, పేదరికం, వ్యవసాయ కుటుంబీకులకు దిద్దుతున్నారు. కానీ జనాలు మారడం లేదు. రాజకీయ నాయకులనే 5 ఏళ్లకు ఎన్నుకొని వాళ్ళకి అధికార పీఠాన్ని కట్టబెడుతూ ఉన్నారు. వాళ్ళు చేసింది ఏమీ లేదు, కోటాను సంపాదించడం, పోలీసులను కనుసన్నల్లో ఉంచుకోవడం, న్యాయ వ్యవస్థను కనుసన్నల్లో పెట్టుకోవడం. న్యాయ వ్యవస్థను నేను తప్పులు పట్టడం లేదు. అది కూడా ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే నిన్న మొన్న దినపత్రికల్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఆ తర్వాత మెయిన్ ఛానల్స్లలో కావచ్చు, ఎవరో జడ్జి అంట. ఆ జడ్జి దాదాపుగా ఇల్లు కాలుతూ ఈ అగ్ని ప్రమాదానికి ఇల్లు గురి అయినప్పుడు 15 నుంచి 50 కోట్ల రూపాయలు నోట్ల కట్టలు ఉన్నాయి, కాలిపోయాయి అనేది రాష్ట్రాంతంగా మారింది.
అంటే ఒక జడ్జి, న్యాయస్థానంలో ఉన్న జడ్జి కోటాను కోట్లు సంపాదిస్తూ ఉన్నాడు అంటే న్యాయ వ్యవస్థ ఏ దిశకు వెళ్తుంది అని నేను చెప్తున్నా. అందరి న్యాయ వ్యవస్థను, అందరి న్యాయమూర్తులు నేను తప్పు పట్టడం లేదు. పబ్లిక్ లేక వచ్చింది కాబట్టి చెప్తూ ఉన్నా. తప్పుడు ఉంటే క్షమించగలరు. ఆ తర్వాత ఇంకొక అంశం ఏమిటి అంటే పోలీస్ వ్యవస్థ కోటాను కోట్లు సంపాదిస్తున్న అధికారులు, ఆ పార్టీకి అధికారంలో ఉంటే ఆ పార్టీకి సపోర్ట్ చేయడం, ఆ పార్టీ నాయకులు ఏ తైలాలు ఇస్తే ఆ తైలాలతో పనిచేయడం, ఆ కేసు అంటే ఆ కేసు, ఈ కేసు అంటే ఈ కేసు, ఆ న్యాయ వ్యవస్థ అంటే ఈ న్యాయ వ్యవస్థ, ఈ మేము చెప్పినట్టు వినాల్సిందే అని ఆ అధికారంలో ఉండే పార్టీ నాయకులకు తొత్తులై వ్యవహరిస్తూ ఉన్నది పోలీస్ వ్యవస్థ. పోలీస్ వ్యవస్థను అందరినీ తప్పులు పట్టడం లేదు. ఆ తర్వాత రెవెన్యూ వ్యవస్థ. ఒకటి ఏమిటి, ప్రభుత్వ వ్యవస్థలు అన్ని కూడా తప్పుదారి పట్టడానికి ప్రధాన కారణం ఎవరు అంటే రాజకీయ నాయకులే. ఈ రాజకీయ నాయకుల రింగ్ ఏర్పడడం వలన వ్యవస్థలన్నీ నాశనం అవుతూ ఉన్నాయి. కానీ కోటాను కోట్లు ప్రతి 5 ఏళ్ల కోసూరి కోటాను కోట్లు సంపాదిస్తున్నది ఎవరు అంటే రాజకీయ నాయకులు తప్ప పేదరికంలో ఉండేవాళ్ళు, మధ్యతరగతి కుటుంబీకులు, తర్వాత వ్యాపారస్తులు మగ్గుతున్నారు. పేదరికంలో ఉంటూ అన్నమో రామచంద్ర అని అడుగుతున్న స్థితికి పేదరికం దిగజారుతూ ఉంది. మన భారతదేశంలో పేదరికం లేదు. డబ్బుగా నాయకుల ధనవంతులు ఎక్కువగా ఉన్నారు అని నిరూపిస్తూ ఉంది. దీనికి ప్రధాన కారణం మీడియా కావచ్చు, ఆ తర్వాత ఇంకొక వ్యవస్థ కావచ్చు. మీడియా విషయం కూడా చెప్పుకుంటూ వస్తున్నా. ఇటీవల కాలంలో యూట్యూబర్స్ 100 కోట్లు సంపాదించారు అంట. ఏదో బెట్టింగ్ యాప్ ఏర్పాటు చేసి 100 కోట్లు సంపాదిస్తూ ఉన్నారంటే అది ఎవరిని నాశనం చేయడానికి, పేదరికంలో ఉన్నటువంటి యువతను నాశనం చేయడానికి ఈ వ్యవస్థ చోటు చేసుకుంది అంటే, దీనికి సపోర్ట్ సినీ రంగం కూడా ఉంది అంటే ఎవరిని మోసం చేస్తూ ఉన్నారు ఈ వ్యవస్థలు అన్ని కూడా. కోటాను కోట్లు సంపాదించే దిశ వైపే మగ్గుతున్నది ఎవరు అంటే పేదలే, నిరుద్యోగులే, మధ్యతరగతి కుటుంబీకులే. దీనికి ప్రధాన కారణం రాజకీయ నాయకులే. ఈ రేట్లు పెరిగి అనవసరమైనగా రేట్లు పెరిగి ఎన్నో రకాలైన ఇబ్బందులకు గురి అవుతున్నారే కానీ 5 ఏళ్ల కోసరి జనాల తీరు మారలేదు. అరే అందరూ దొంగలే, అన్ని పార్టీలు దొంగలే, వీళ్ళకి ఎట్లా కోటాను కోట్లు సంపాదిస్తున్నారు అనే ఆలోచన పరిజ్ఞానం లేకుంటే ఎందుకు రాజకీయ పార్టీలకు తల ఒగ్గి వాళ్ళు చెప్తున్న మాటలు విని వాళ్ళు ఇస్తున్న వాటికి లొంగి వాళ్ళు చెప్తున్న పథకాలకు లొంగి ఓటు వేస్తూ ఉన్నారు అంటే సంవత్సరం పోయి 5 ఏళ్ళు పోయి ఆడు తర్వాత స్వతంత్రం వచ్చే నిలవలని ఎప్పటికీ మారలేదు. పేదరిక వ్యవస్థ మారుతున్నది ఏంటంటే ధనిక వ్యవస్థ, రాజకీయ వ్యవస్థే మొత్తం అందరినీ చిన్నభిన్నం చేసే వ్యవస్థలను తయారు చేస్తూ ఉంది. దీనికి కారణం ఎవరు అంటే పేదరిక ఓటర్లే. అంటే గద్దలై పేదలతో ఆడుకుంటూ ఉన్నారు అన్నదే నా ఈ చిన్న వీడియో. ఇది అన్యదా ఎవరిని తప్పులు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి నేను ఈ వీడియో చేయలేదు. నాకు